సోషల్ మీడియా వల్ల మనిషికి ఎన్ని ఉపయోగాలున్నాయో అన్ని దుష్ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇది చాప కింద నీరులా దహిస్తున్న భూతం. ఒకవైపు ధ్వని కాలుష్యం, నీటి కాలుష్యం, వాయు కాలుష్యంతో బాధపడుతుంటే ఇప్పుడు ప్రకృతిని కూడా సిద్ధమడానికి మనిషి మరో ముప్పును సృష్టించాడు. అదే సోషల్ మీడియా కాలుష్యం. మరిచిన మనుషుల నైజాం, ఆటలు మరిచిన పిల్లల వైనం, యౌవనమంతా సెల్ ఫోన్ సొంతం. మనిషికి మమతలు దూరం దూరం, బంధాన్ని విడిచి స్నేహాన్ని మరిచి సోషల్ మీడియాకే సొంతమై ఆన్లైన్ లోనే జీవితమంతా అయిపోతుందిరా. మాటలు మరిచిన మనుషుల నైజాం, ఆటలు మరిచిన పిల్లల వైనం, యౌవనమంతా సెల్ ఫోన్ సొంతం. మనిషికి మమతలు దూరం దూరం. పొద్దున్నే లేచి సెల్ఫీతో గుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఫేస్బుక్ లో పోస్టింగ్, గంట గంటకి నీ వాట్సాప్ స్టేటస్, ఇన్స్టాగ్రామ్ లో అందాల పోటీలు, టిక్ టాక్ లో నా చెత్త వాగుడంత వాగి, యూట్యూబ్ లో నా ట్రెండింగ్ చేసేసి, ఆన్లైన్ లో నా పెళ్లి చూపులంటూ వాట్సాప్ గ్రూప్ లో పెళ్లి కార్డులంటూ కోటిలాగా మూతి పెట్టి సెల్ఫీలు దిగుతారు. టైం లేదు గేము లేదు పప్పుజీ అంటారు. సొల్లు వాగుడంత వాగి షేర్ చాట్ చేస్తారు. ఎఫ్బీ లైఫ్ అంటూ ఒక్క బోర్ల పడినా కాళ్ళు చేతులు ఇరిగినా స్ట్రక్చర్ పైన ఉన్న సెల్ఫీ అంటారు. ఆఖరికి బాత్రూమ్ లో కూడా సెల్ ఫోనే. మాటలు మరిచిన మనుషుల నైజాం, ఆటలు మరిచిన పిల్లల వైనం, యౌవనమంతా సెల్ ఫోన్ సొంతం. మనిషికి మమతలు దూరం దూరం, బంధాన్ని విడిచి స్నేహాన్ని మరిచి సోషల్ మీడియాకే సొంతమై ఆన్లైన్ లోనే జీవితమంతా అయిపోతుందిరా. మాటలు మరిచిన మనుషుల నైజాం, ఆటలు మరిచిన పిల్లల వైనం, యౌవనమంతా సెల్ ఫోన్ సొంతం. మనుషులు మమతకు దూరం దూరం. ఏందమ్మా శారద, పిల్లగానికి ఏదో ఆట వస్తువు ఎక్కకుండా సెల్ ఫోన్ ఆన్ చేసి ఇస్తున్నావు. మమ్మీ నాకు ఫోన్ కావాలి మమ్మీ, మమ్మీ నాకు ఫోన్ కావాలి మమ్మీ, మమ్మీ నాకు ఫోన్ కావాలి మమ్మీ. ఈ రోజుల్లో ఇది కామన్ మామయ్య. ఇప్పటి నుండే పిల్లలకి అలవాటు చేస్తూనే జనరేషన్కి అనుగుణంగా స్పీడ్గా తయారవుతారు. అక్క, డాడీ సెల్ కోసం పైసలు ఇచ్చిన, తొందర రెడీగా పోదాం. ఇప్పుడే నానిగానికి సెల్ ఇస్తే మామయ్య లోలి లోలి చేసిండు. మళ్ళీ నువ్వు కొందామని వచ్చావా? సరే నువ్వు వెళ్ళు, నేను వస్తా గాని. ఎంత ఈ రోజుల్లో పిల్లలు ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ అంటూ చూస్తుంటే మీరు ఇంకా పాత పేపర్ పెట్టుకుని చూస్తున్నారు. మీరు కూడా ఒక సెల్ కొనుక్కొని ఇంట్లో కూర్చోండి. మీ అన్నయ్యకు వాట్సాప్ చేయమని చేసావా? చేశానండి. సరే వెళ్ళొస్తా. సరే వెళ్ళు.
ఏంటి మాస్టర్ ఏదో చిరాగ్గా ఉన్నట్టున్నారు? రండి క్లినిక్ వెళ్ళి మాట్లాడుకుందాం. కూర్చోండి. జాగ్రత్త, పట్టుకోండి. వెళ్ళనా? చూసుకోండి. కూర్చోండి. ముందు ఈ నీళ్ళు తాగండి. ఇప్పుడు చెప్పండి మాస్టర్, ఇంట్లో ఏమైనా గొడవ అయిందా? అదేం లేదు బాబు, పిల్లలతో గడుపుదామంటే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ ఉన్నారనుకుంటే అదేం లేదు. ఎవరి చేతిలో చూసినా సెల్ ఫోనే. ఒకడు ఫేస్బుక్ అంటాడు, ఒకడు వాట్సాప్ అంటాడు. కనీసం పిల్లలతో గడుపుదామంటే టైం కుదురుతలేదు బాబు. కరెక్ట్గా చెప్పారు మాస్టర్. ఇప్పుడు ఏ కాలేజీ పిల్లల పరిస్థితి చూసినా ఎంత దారుణంగా ఉందంటే, ఆగండి నేను మీకు కొన్ని వీడియోలు చూపిస్తాను. రేయ్, మీకు మొబైల్ అలౌ చేసింది వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ వాడడానికి కాదురా, ఏదైనా అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు ఉపయోగపడుతుందని. లెసన్ చెప్తుంటే మీ పనిలో మీరుంటే మేమెందుకురా? ఒరేయ్, నువ్వు లేచి నిలబడు. వాట్ ఈస్ రికార్డింగ్ డేటా? క్లాస్లో కాదురా దిక్కులు చూడడం, రోడ్ మీద చూడండి. కనీసం మీ వల్ల యాక్సిడెంట్స్ అయినా తప్పుతాయి కదా. మీకు ఎంత చెప్పినా మీరు వినరు, మీరు మారర్రా. ఏంటి ఈ మధ్య వాట్సాప్, ఫేస్బుక్లోకి రావట్లేదు? చెత్త విధవా, నేను ఎక్కడుంటే నీకేంద్రా? ఫేస్బుక్లో వస్తా పోతా, నీకేం వస్తున్నా? దొబ్బాయి స్టూపిడ్ ఫెలో, ఎప్పుడు అమ్మాయిల వెంటే. దొబ్బాయి చక్కగా నీ పని నువ్వు చూసుకో. ఇడియట్. రే మామ, బోర్ కొడుతుందిరా, వాటర్ ఫాల్ పోదామా? చల్ పోదాం. ఫోటో అరే అక్కడ చూడరా, చూడు మామా, ఫ్రేమ్ పెడితే ఎక్సలెంట్ ఉంటుందిరా. ఇక్కడ షార్ట్ ఫిల్మ్ తీయచ్చురా. సెల్ఫీ సెల్ఫీ మామా, సెల్ఫీ. ఏ రండిరా, దగ్గరికి రండిరా. ఏ జరగండి రా, కొంచెం వెనక్కి జరిగిరా. అరే నేను పడతలేను రా. అరే అరే నీకు కనబడుతున్నా? చూడు చూడు ఒకసారి చూడు. అరే కాల్ వస్తుంది, సైడ్ కాపరా. హలో సార్. హలో, ఎవరు? వెల్కమ్ సార్, మేము ఫసక్ బ్యాంక్ నుంచి మేనేజర్ని మాట్లాడుతున్నాం. దయచేసి మీ ఏటీఎం పైన ఉన్న 16 అంకెల నెంబర్ చెప్పగలరా? 5599 ఓకే 684711 ఓకే 384733. అలాగే మీకు వచ్చిన ఓటీపీ నెంబర్ కూడా చెప్పగలరా? 2495. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమాచారాన్ని మాకు అందించినందుకు ధన్యవాదములు. హ్యావ్ ఎ నైస్ డే. నిన్ననే స్కాలర్షిప్ పడింది.
వీడెవడో బ్యాంక్ మేనేజర్ అంటూ డబ్బులు మొత్తం కట్ చేశారా. ఇప్పుడు ఎలా రా? నమస్కారం, కూర్చోండి. నమస్తే. కూర్చోండి. ఇప్పుడు చెప్పండి ప్రాబ్లం ఏంటి? మా అబ్బాయి పొద్దున్నే లేస్తాడు, లేచి బయటికి పోతాడు, మళ్ళీ 9-10 గంటల వరకు ఇంటికి వస్తాడు. ఓకే. టిఫిన్ చేయమంటే వేస్తలేడు. ఆ రూమ్లో ఉండి ఆయనకైనా నవ్వుకుంటాడు. అన్నం తినడం లేదు, బయటికి వెళ్ళడం లేదు. మళ్ళీ నైట్ వస్తాడు, మళ్ళీ నైట్ వచ్చి కూడా అన్నం తినడం లేదు. నాకు అర్థమైంది. మీ అబ్బాయికి ఏమైనా ఆండ్రాయిడ్ ఫోన్ కొనిచ్చారా? ఫోన్ ఉన్నది. కొనిచ్చారా? అది మ్యాటర్. అరే ఎందుకండి మీ చేతులారా మీరే జరగొడతారు పిల్లగాళ్ళను? ఒక్కసారి ఆలోచించండి. ఈ ఏజ్లో వాడికి ఫోన్ అవసరమా? ఫోన్ కొనిచ్చే ముందు ఒక్క నిమిషం ఆలోచించాల్సిన అవసరం లేదా? ముందు ఆ ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకోండి, వానంతటా వాడే సెట్ అవుతాడు ఒక 2 నెలల్లో. ప్రస్తుతానికి ఈ టాబ్లెట్స్ రాస్తానా, వాడండి. వెళ్ళండి, మళ్ళీ కనిపించకుర్రి. రా. చూస్తారు కదా మాస్టర్, పేరెంట్స్ ఎంత దారుణంగా తయారయ్యారో. అరే పిల్లలకు అవసరం లేకున్నా బైక్స్, మొబైల్స్, ఐప్యాడ్స్ ఎట్సెట్రా ఇలా చెదారంతో కొనిచ్చి పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. తల్లిదండ్రులే అలా ఉంటే పిల్లలు ఎందుకు ఇలా తయారవరు? కొంచెమైనా ఆలోచించాలి కదా. సరే మీరు ఇంకొన్ని వీడియోస్ చూడండి. ఏదో ఒకటి చేసి నైట్ సోషల్ మీడియాలో స్టార్ అయిపోవాలి మామ. అవును మామ, ఏదో ఒకటి చేసి నైట్ సోషల్ మీడియా స్టార్ అయి ఈ చదువులు ఉద్యోగాలు ఇవన్నీ మనతో కాదు మామ. స్టార్ అయిపోవాలంతే మామ. ఇక్కడేరా పదరా, ఇక్కడేరా, బాగున్నట్టుంది. ఇక్కడ కూర్చుందాం. ఓకే దా కూర్చోండి, ఇక్కడ కూర్చోండి అందరు. మామ తీసుకో. ఒరేయ్ నేను దింపకుండా మీరు తాగుతారా బాయ్? మీ దాంట్లో ఎవరికైనా తాగేద్దాం ముందా? నేను తాగుతారా? నువ్వు ఒక్కడి తాగితే నేను 2 తాగుతారా? అరే ఏం చేస్తున్నావురా? ఫేస్బుక్ లైవ్ పెడుతున్నారా? లైక్లు, కామెంట్స్, షేర్స్. ఎందుకు మీ అవ్వయ్య సంపాదించి పెడతా అంటే మీరు మన మనుషులేనా గిడ తాగుతారు? నన్ను నడమంటారు, పర్లేదా మీకు?
సూపర్ గంజా కొడతా కిక్కే బెర్రా ఎంతమంది తీసుకొచ్చిన వాళ్ళని లోపల తీసుకురా. మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తుంటే మీరు వేసే పని ఇదా? డ్రగ్స్ గంజాయి అంటూ గుట్టల పని తిరుగుతారు. నా కొడుకు ప్రయోజకుడని మమ్మల్ని చూసుకుంటాడని వాళ్ళు కలలు కంటుంటే మీరు చేసే పని ఇదా? జాగ్రత్త, మీకు ఇది లాస్ట్ వార్నింగ్ చెప్తున్నా. మళ్ళీ దొరికిలనుకో మీ అందరి మీద కేసు పెట్టి జీవితం మొత్తం నాశనం చేస్తా. స్టూడెంట్స్ కాబట్టి కౌన్సిలింగ్ చదువులు పెడతానా. ఇంకొకసారి దొరికిలనుకో తోలు తీస్తా. ఇప్పుడు చెప్పండి మాస్టర్, తప్పెవరిదంటారు? దీనివల్ల లాభనష్టాలేంటి బాబు? చూడండి మాస్టర్, ఎంతోమంది యువకులకు కొత్త కొత్త మెటీరియల్స్ పొందడానికి, ఆన్లైన్ పేమెంట్స్ చేయడానికి, కొత్త కొత్త పుస్తకాల గురించి తెలుసుకోవడానికి, విదేశాల్లో ఉన్న బంధువులతో మాట్లాడడానికి, కొత్త కొత్త ఫోటోలు పంపుకోవడానికి, అలాగే కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఇలా ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒకప్పుడు ఒకరితో ఒకరు కష్టసుఖాలు షేర్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు చూసుకున్నట్టయితే అనవసరమైన సొల్లు విషయాల్ని షేర్ చేసుకోవడానికి షేర్ చేస్తూ వైరల్ చేస్తూ టైం వేస్ట్ చేస్తున్నారు. దాంతో యువత తమ జీవన గమనానికి దిశ నిర్దిశ లేకుండా చేసుకుంటుంది. అందుకే తల్లిదండ్రులు పిల్లలపై దృష్టి పెట్టి వాళ్ళని గమనిస్తూ ఉండాలి. డిజిటల్ డేటాక్స్ అంటే కొన్ని గంటల పాటు సోషల్ మీడియాకి దూరంగా ఉండడం వల్ల ఎంతో కొంత దీని బారి నుండి బయటపడ్డ వాళ్ళం అవుతాం. అందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే 80% మంది తల్లిదండ్రుల సమక్షంలోనే ఫేస్బుక్ అకౌంట్స్ను ఓపెన్ చేస్తున్నారు. అందులో 18 నుంచి 20 సంవత్సరాల వయసున్న వాళ్ళు, అంటే ఆ మధ్య వయసుకు చెందిన వారు 90% మంది ఫేస్బుక్ అకౌంట్స్ వాడుతున్నారు. ఇందులో 67% మంది అపరిచితులతో చాటింగ్ చేస్తూ టైం వేస్ట్ చేసుకుంటున్నారు. కొన్ని సర్వేల ప్రకారం చూసుకున్నట్లయితే రోజుకు ఫేస్బుక్ అండ్ వాట్సాప్ వాడే వాళ్ళ సంఖ్య చూసుకున్నట్లయితే 2011లో రోజుకు 157 సార్లు వాడేవాళ్ళు. కానీ అదే 2018లో చూసుకున్నట్లయితే రోజుకు 192 సార్లు ఫేస్బుక్ వాట్సాప్ వాడుతున్నారట. మాస్టర్ ఇది చూడండి, గతంలో ఒక వ్యక్తి ఫ్రెండ్షిప్ చేస్తే ప్రాణం ఇచ్చేవాళ్ళట. బట్ ఇప్పుడు అంతా తాత్కాలిక. గ్యాలన్ అనే ప్రపంచ సంచిక సర్వే ప్రకారం 2000 సంవత్సరంలో 10 నుంచి 15 మంది నిజమైన ఫ్రెండ్స్ ఉండేవారట. అదే 2011లో 10 నుంచి 2కి వచ్చారు. అదే 2018లో చూసుకున్నట్టయితే 0. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే అనధికారిక లెక్కల ప్రకారం ఫేస్బుక్, ట్విట్టర్ అకౌంట్లలో మాట పెరిగి సంవత్సరానికి 150 మంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఈ సోషల్ మీడియా ప్రభావం వల్ల తెరపైకి సైబర్ బుల్లింగ్ అనే ఆన్లైన్ హెరాస్మెంట్ బయటకు వచ్చింది. ఇప్పటికైనా మనం మేలుకుంటేనే ఇలాంటి నేరాల ఘోరాలను అరికట్టగలం. లేకపోతే సోషల్ మీడియా అనే తుఫాన్లో మనం అందరం కొట్టుకుపోవాల్సి. ఈ యువత ఎప్పుడు ఎలా మారుతుందో కదా. ఒకవైపు రేడియేషన్ ద్వారా గుండెకు మెదడుకు సంబంధించిన రోగాలతో బాధపడుతున్న మనిషి తాను కూర్చున్న కొమ్మను తాను నరుక్కుంటున్నాడు. ఈ మనుషులు మారరు. చెబుదామన్నా ఇప్పుడు ఎవరు వినే పరిస్థితిలో లేరు. ఒకరి భావాలను ఒకరు పంచుకోవడానికి నాతో మాట్లాడేవారే ఎవరూ లేరు. నాకు నీవు, నీకు నేను తప్ప.